శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ రాశి వారైనా విద్యార్థులు ఉంటారు. మేషరాశి ఉండొచ్చు, మీనరాశి ఉండొచ్చు, తులారాశి ఉండొచ్చు, వృశ్చిక రాశి ఉండొచ్చు. ఏ రాశి వారైనా విద్యార్థులు ఉండొచ్చు. మరి విద్యార్థులకి ఈ సంవత్సరం విద్య ఎలా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి మనము చూసుకుంటూ ఉన్నట్లయితే 2026వ సంవత్సరంలో విద్యకి సంబంధించి అనేక రకాల అనుకూలతలు కనిపిస్తున్నాయి. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కర్కాటక రాశిలో ఉంది, అలాగే సింహ రాశిలో కూడా ఉంది. 3 స్థానాలలో ఎప్పుడైతే గురువు గారు మార్పు చెందుతూ ఉన్నారో, ఇక్కడ విద్య విషయంలో గురువు గారి తర్వాత ఎవరైనా చెప్పుకోవాలి. ఇక బుధుడైనా శుక్రుడైనా ఎవరైనా గాని విద్యలు ఇవ్వడంలో ముందర గురువు గారి యొక్క స్థితే అద్భుతమైన స్థితి. మరి గురువు గారు 3 రాసుల్లో ఆయన సంచారం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్నప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి ఈ విధంగా ఉంటాయి. కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి అవుతుంది. సింహ రాశిలోకి వచ్చినప్పుడు పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి అవుతాయి. అంటే ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ మేషరాశి లోపలే ఈ దృష్టిలన్నీ పడుతున్నాయి. గురువు గారి యొక్క స్థితి సంచారము బాగుంటే విద్య చాలా బాగుంటుంది. ఇదే గుర్తు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ విద్యార్థులకు ఉంటాయి. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది 2026వ సంవత్సరం అంటే, మేషరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు మటుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పొచ్చు. కోరుకున్న విద్య లభిస్తుంది. కోరుకున్న చోట, కోరుకున్న ప్రదేశంలో సీట్లు దొరుకుతాయి. విద్యకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకూలంగా వెళ్ళిపోతుంది. వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. గురుబలం అత్యంత బాగుంది. మొదటి 6 నెలలు చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత, ద్వితీయ స్థానంలోనే కదా గురువు గారు ఉన్నది కాబట్టి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత, ఈ గురు బలము చేత విద్యార్థులకి ప్రాథమిక విద్యా దశలో ఉన్నవారైనా, ఉన్నత విద్యార్థి దశలో ఉన్నవారికైనా గురువు గారి యొక్క బలము చాలా చాలా బాగా పనిచేస్తుంది. చక్కటి విద్య ఉంటుంది. ఇక మిథున రాశి వారికి చెప్పనే అవసరం లేదు. సాక్షాత్తు రాశిలోనే ఉన్నారు. ద్వితీయార్థంలో జూన్ తరువాత కూడా వారు ద్వితీయ స్థానం లోకి వెళ్లి చక్కటి గురుబలాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ మిథున రాశి వారికి ప్రాథమిక విద్య అయినా, ఉన్నత విద్య అయినా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారికి కూడా ఏమాత్రం ఆలోచించక్కర్లా. వ్యయంలోనూ గురుబలమే, రాశిలోనూ గురుబలమే, ఇక ద్వితీయంలో కూడా గురుబలమే. అంటే సంవత్సరం చివరి వరకు కూడా, డిసెంబర్ 31 వరకు కూడా గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత, అది ప్రాథమిక విద్య చదువుతున్నా, ఉన్నత విద్య చదువుతున్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పైగా వేద విద్యలు కూడా అబ్బుతాయి. చాలా అద్భుతమైన మనశ్శాంతి కూడా ఉంటుంది. ఇక సింహరాశి వారికి లాభస్థానంలోనూ గురువు ఉన్నారు, వ్యయస్థానంలోనూ గురువు ఉన్నారు, రాశిలోనూ గురువు ఉన్నారు. 3 స్థితుల్లో కూడా గురువు గారు ఉంటూ ఉన్న కారణం చేత వీరికి ఉన్నత విద్య చాలా బాగా ఉంది, ప్రాథమిక విద్య కూడా చాలా బాగుంది. విద్యార్థులకి చాలా చాలా అత్యద్భుతం అని చెప్పచ్చు. కన్యా రాశి వారికి గురువు గారు దశమ స్థానంలో ఉన్నప్పుడు 4వ స్థానాన్ని చూస్తున్నారు. ప్రాథమిక విద్య చాలా బాగుంటుంది, ఉన్నత విద్య కూడా చాలా చాలా బాగుంటుంది. ఏమి అనుమాన పడవలసిన అవసరం లేదు. మరి ఉన్నత విద్య అనగానే కన్యా రాశి వారికి నవమం కదండి అనొచ్చు. నవమం మీద దృష్టి ఉన్నా లేకపోయినా ద్వితీయం మీద దృష్టి ఉంది. కుటుంబం వృద్ధి చెందాలి వీళ్ళకి. ఎప్పుడైతే కుటుంబం వృద్ధి చెందవలసి, కుటుంబం ఐకమత్యంగా ఉండి కుటుంబం బాగుంటుంది అనే లాంటి గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఉన్నాయో, నవమం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళకి ఉన్నత విద్య చాలా బాగుండి తద్వారా ఐకమత్యం కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది అనమాట. ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయి. తుల రాశి శుక్రాచార్యుల వారిదే, వృషభ రాశి శుక్రాచార్యుల వారిదే. కాబట్టి ఇక్కడ ఫలితాలు చాలా బాగుంటాయి. ఏ రాశి మీద గురువు గారి యొక్క ప్రభావం పడినా కూడా 2 రాశులు బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తులారాశి వారిని తీసుకున్నట్టయితే ప్రథమార్థంలోనే గురువు గారి యొక్క ఫలితం చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత చక్కటి విద్య ఉంటుంది తులారాశి వారికి.
వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. విజయావకాశాలే విజయావకాశాలు. నవమ స్థానంలో గురువుగారు 6 నెలల పాటు ఉంటున్నారంటే అది మాటలైన విషయం కాదండి, అద్భుతమైన విషయం. అందువల్లనే వీరికి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క విద్య చాలా బాగా ముందరికి పెడుతుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ద్వితీయార్థంలో తదుపరి ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దశమ స్థానంలోకి వస్తున్నారు. అప్పుడు కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రాథమిక విద్య బాగుంటుంది. దశమంలోకి వచ్చినప్పుడు చతుర్థాన్ని చూస్తారు కాబట్టి ప్రాథమిక విద్య బాగుంటుంది. ఉన్నత విద్య చదివే వాళ్ళు మటుకు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వృశ్చిక రాశికి ఇప్పుడు ప్రథమార్థం అంతా కూడా విద్యార్థులు కూడా చాలా చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ నవమ స్థానంలోకి వస్తారు గురువు గారు జూన్ 1వ తేదీ నుంచి, అంటే ద్వితీయార్థంలో, సంవత్సర ద్వితీయార్థంలో. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఉన్నత విద్య చదివే వారికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి అప్పుడు ఏ లోటు ఉండదు. సంవత్సరం చివరి వరకు కూడా చాలా చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. ధనస్సు రాశికి ప్రాథమిక విద్య ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు గురువు గారి యొక్క బలము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత, రాశి మీదే దృష్టి పడుతూ ఉన్న కారణం చేత, ఎప్పుడైతే రాశి బలోపేతం అవుతోందో అన్ని అంశాలలోనూ అద్భుతమైన పరిజ్ఞానం పెరిగి అవకాశాలు బాగుంటాయి. మరి తదుపరి అష్టమ స్థానంలోకి వస్తున్నారు కదా గురువుగారు, అప్పుడు ఏ విధంగా ఉంటుందండి అంటే, సప్తమము నవమము, నవమ దృష్టి శనిగారి మీద పడుతోంది. అప్పుడు ప్రాథమిక విద్యార్థులు చాలా బాగుంటారు. ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి వారు, ఉన్నత విద్య చదివేటటువంటి వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే నవమ స్థానంలోకి మళ్ళీ గురుగారు వస్తారు కదా అక్టోబర్ 31కి, అప్పుడు ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. అప్పటి వరకు కొంచెం గురుగ్రహ జపాలో, స్తోత్ర పారాయణలో చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక మకర రాశి వారికి ఇప్పుడు ఏమన్నా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా అంటే, గురుబలం లేని కారణం చేత అంతగా విద్య చాలా బాగా రాణిస్తోంది అని చెప్పడానికి లేదు. కానీ ఎప్పుడైతే జూన్ 1వ తేదీన గురువు గారి యొక్క సంచారం మారుతోందో ఇక్కడ అద్భుతమైన ఫలితాలు. రాశిని చూస్తున్నారు వారు, ఎప్పుడైతే రాశిని చూస్తారో, రాశి బలోపేతమైనప్పుడు అన్ని అంశాలు కూడా చాలా బాగుంటాయి. మతిమరుపు లేకుండా ఉండడము, ప్రతి విషయము స్ఫురణకి రావడము, ఆ సమయానికి టకామని గుర్తు రావడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కాబట్టి జూన్ 1 నుంచి విద్యార్థులకి బాగుంటుంది. మరి మళ్ళీ తిరిగి అక్టోబర్ 31న సింహరాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, సింహరాశి నుంచి 4వ స్థానం మీద గురువు గారి యొక్క దృష్టి పడుతోంది. కాబట్టి ప్రాథమిక విద్యార్థులు బాగుంటారు. ఇక్కడ ఉన్నత విద్యకి సంబంధించి చదువుకునే విద్యార్థులు కొంచెం యోగా చేయడము, శనగలు దానం చేయడము, శనగలు ఆలయానికి ఇచ్చి దైవ ప్రసాదం చేయమని చెప్పి భక్తులకు వితరణ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు ఉన్నత విద్య సక్రమంగా వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఇప్పుడు చాలా బాగుంది. ప్రథమార్థం అంతా 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా విద్యార్థులకి అనుకూలమైనటువంటి విద్యా అభ్యాసం ఉంటుంది. ఉన్నత విద్య బాగుందా అంటే చాలా బాగుంది. గురువు గారి యొక్క దృష్టి నవమ స్థానం మీద పడుతోంది కదా, కాబట్టి చాలా బాగుంటుంది. వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ముందు 6 నెలల కాలం ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంది. మరి జూన్ 31 నుంచి బాగుందా? గురువు గారి యొక్క స్థితి సంచారం కర్కాటక రాశిలోకి వస్తోంది కదా అంటే, అప్పుడు అంతగా బాగుండబోవడం లేదు. వీరు ప్రాథమిక విద్య అయినా, ఉన్నత విద్య అయినా, ఏదైనా చదివే విద్యార్థులైనా పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. గురుగ్రహ స్తోత్రాలు చేసుకోవడం, గురువు ఆలయానికి వెళ్ళడము, అలాగే పెద్దలకి సేవ చేయడము, ఇలాంటివి గురువుకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా
సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మీనరాశి వారికి విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క విద్యాభ్యాసం ఏ విధంగా ఉన్నది అంటే, ప్రాథమిక విద్య చదివేటటువంటి వారికి కొంచెం జ్ఞాపక శక్తికి తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకుంటూ పై అధికారానికి వెళ్ళడానికి పరీక్షలు రాస్తూ ఉంటారు, వాటిని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటూ ఉంటాం. అలాంటివి రాసే వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పుకోదగినటువంటి విశేషం. అయితే మొదటి 6 నెలల కాలము ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేటటువంటి వారు విద్యాభ్యాసం చేసుకున్నట్టయితే వారికి బాగుంటుంది. మిగతా వారందరికీ నత్తనడక నడుస్తూ ఉంటుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మీనరాశి మీదనే గురువు గారి యొక్క నవమ దృష్టి ఉంటోంది. మళ్ళీ రాశి పునీతం అయిపోతుంది కాబట్టి ఇక్కడ అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి, విద్యార్థులకి ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రాథమిక విద్య చదివేటటువంటి వారికైనా, ఉన్నత విద్య చదివేటటువంటి వారికైనా చక్కటి ఫలితాలు గోచరం అవుతూ వాళ్ళు విద్యలో మంచి ముందంజలో ఉంటారు. ఇక సింహరాశిలోకి గురుగారు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండబోతోందండి అంటే, అంత పూర్తి అనుకూలత లేదు. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం చేస్తూ ఏవైనా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకునే వారికి చాలా చాలా బాగుంటుంది, కానీ మిగతా వారికి అంత అనుకూలత ఇవ్వబోవడం లేదు. కాబట్టి మీరు చాలా కష్టపడి చదువుకోవాల్సి వస్తుంది. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు పరిహారాలు చేసుకోండి. ఆలయానికి సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి, వృద్ధులకి సేవ చేయండి, ఆశ్రమానికి సేవ చేయండి. రోజు కొద్దిగా సమయం కేటాయించుకుని ఏదో ఒక విధమైనటువంటి సహాయ సహకారాలు చేస్తూ ఉంటే మీ విద్యాభ్యాసం ఈ సంవత్సరం పొడుగుతా కూడా అత్యద్భుతంగా వెళ్ళిపోతుంది, అభివృద్ధి పదంలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.